ప్రభు నందు ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతమైన నీ నామమునకు స్తుతి చెల్లిస్తున్నాము నాయన. మీ అపారమైన ప్రేమ చేత తండ్రి మమ్మల్ని అందరిని కూడా నాయన కాచి కాపాడుతూ తండ్రి మీ సన్నిధిలో నాయన మీ వాక్కులు వినుటకు మమ్మల్ని తండ్రి ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మేమందరం కూడా పాలు పంపులు పొందడానికి అవకాశాన్ని కల్పించిన విధానాన్ని బట్టి మీకు వందనములు తండ్రి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన తండ్రి, ప్రతి విషయంలోనూ మీ కృపను మీ కాపుదలను మా మీద ఉంచండి తండ్రి. మా మనస్సులు మార్చుకొని నాయన వాక్యానుసారంగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికీ మహనీయుడు మన ప్రభు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనమందరం కూడా చక్కగా కూడుకొని మరి దేవుడి వాక్యాన్ని ధ్యానించుటకు మరి దేవుడు ఎంతగానో మన మీద కృపను అనుగ్రహించాడు కాబట్టి మరి దేవునికి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ వాక్య ప్రకటన చేయవలసిందిగా కోరుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనము. మరి జ్యోతిక మన మధ్యలో ఉన్నటువంటి జ్యోతిక వచ్చి వాక్య ప్రకటన చదవవలసిందిగా ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. వాక్య ప్రకటన చేసినటువంటి మరి జ్యోతికకు సంఘమందు తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ప్రియులరా, మరి మనం ఎంతో కాలం నుంచి చాలా మంచి సందేశాలు మనము తెలుసుకుంటున్నాము. పోయిన వారం మనం ఏం చదువుకున్నాం, ఏం తెలుసుకున్నాం? రొట్టె ద్రాక్ష రసాన్ని గురించి మనము తెలుసుకున్నాం. అయితే క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కూడా మనం తెలుసుకోకుండా మన క్రైస్తవ జీవితంలో మనం ఎన్ని రోజులు దేవుని ఆలయానికి వచ్చినా దేవుళ్ళో ఉండామనుకుంటున్న బాప్తిస్ము అనేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో మనం గనక పాలు పంపులు పొందకపోయినా, దాని గురించి మనం తెలుసుకోకపోయినా, మరి ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేటువంటి ఆలోచనలు మనకు రాకపోతే, మరి ఎంతకాలం మనం దేవుడి వాక్యాన్ని వింటున్నా, దేవుని పనిలో ఉంటున్నా, మరి పరలోక రాజ్యానికి మనం వారసులు అవుతామా? అవలేం కదా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు మనము ఆలోచించవలసిన విషయం ఏంటంటే, బాప్తిస్మము అనగానేమి, దానిని ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరి నామములో తీసుకోవాలి, ఈ యొక్క 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈరోజు చర్చిద్దాం. ఎందుకంటే చూడండి, బాప్తిస్ము అనేది చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలు అన్నిటిని కూడా మనం ఈరోజు ఏం చేయాలి, క్లియర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బాప్తిస్ము అనగానేమి అని అంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ బాప్తిస్మము అనేటువంటి పదము గ్రీకు పదంలో నుండి తెలుగులోకి తర్జుమా చేయబడింది. గ్రీకు పదం అనేటువంటి ఎలా ఉంటుందంటే, బాప్టిజో అనేటువంటి గ్రీకు పదం నుంచి బాప్తిస్మము అనేటువంటి తెలుగు పదానికి అది ట్రాన్స్ఫర్ చేయబడింది అనమాట. అంటే తెలుగులో వచ్చేసరికి ఏమని ఉంటుంది, బాప్తిస్మం అని ఉంటుంది. మరి చాలామందిని మనము నీవు బాప్తిస్మం తీసుకున్నావని అడిగారు అనుకోండి, నేను 25 సంవత్సరాల క్రితమే బాప్తిస్మం తీసుకున్నాను, నేను చిన్నప్పుడే బాప్తిస్మం తీసుకున్నాను, నేను పెళ్ళికి బాప్తిస్మం ఇచ్చారు నాకు దైవ సేవకులు అనేటువంటి చాలామందిని అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. అవునా?
అయితే అసలు బాప్తీసము అనగానేమి అనేటువంటి విషయం కూడా వాళ్ళకి తెలియకుండా వారు బాప్తీసం తీసుకున్నారంటే ఆ బాప్తీసం అనేది చెల్లిద్దా? చెల్లిద్దా? చెల్లదు. అయితే అసలు క్లుప్తంగా దాని గురించి మనం వివరించుకుందాం. ఏంటంటే ఈ బాప్తిస్మము అనగా ముంచుట, సమాధి చేయబడుట, పాతి పెట్టబడుట అని అర్థం అన్నమాట. ఏంటది బాప్తిస్మం అంటే? ముంచటము, సమాధి చేయబడటము, పాతి పెట్టబడటము. అంటే ఇలా రకరకాలుగా తెలుగులో నానా అర్థాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ బాప్తిస్మం మనం ఎందుకు తీసుకోవాలనేటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చర్చించుకుందాం ఈరోజు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే అసలు లోకము అంటే ఏంటి? చెట్లు, అవునా, చీమలు, ఏనుగులు, చేపలు, మరి నదులు, మరి చేలు, ఇవన్నిటిని మనం పరిశీలిస్తే లోకము అని అనొచ్చా? వాటిని అనొచ్చా? లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అంటే లోకములో దేవుడు కలగజేసినటువంటి వాటిల్లో మనిషి, నరుడు అనేటువంటి ఆ వ్యక్తికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించనంటే ఆ సృష్టిలో ఉన్నటువంటి నరుణ్ణి దేవుడు ఎంతో ప్రేమించాడు. ప్రేమించినటువంటి ఆయన ప్రేమ ఎలా ప్రేమించాడో చూడండి, ఒకసారి మనం ఆలోచిద్దాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. చూసారా ఎలా ప్రేమించాడు మనల్ని? చెట్లు ఉన్నాయి అనుకోండి, చేపలు ఉన్నాయి అనుకోండి, ఏనుగులు ఉన్నాయి అనుకోండి, సృష్టి అంతా ఉందనుకోండి. ఈ సృష్టి అంతా కూడా దేవుడు యేసుక్రీస్తు రక్తం అవసరమా? వాటికి అవసరమా? ఒక పులి ఉందనుకోండి, పులి దేవుడు మొదట దానికి ఏ స్వభావం పెట్టాడో ఇప్పటికీ అదే స్వభావాన్ని కలిగి ఉందా లేదా? దానికి ఆకలి అయినప్పుడు మాత్రమే వేటాడి ఆహారాన్ని సంపాదించుకుంటుంది. ఆకలి కానప్పుడు అన్ని జంతువులు చంపేసుకుంటూ వెళ్తుందా? వెళ్ళదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుడు ఆ పులికి ఏం చేశాడు? ఒక స్వభావాన్ని పెట్టాడు. ఆ స్వభావం అనేది ఎప్పటి వరకు కూడా అది మారలేదు. అవునా కాదా? అలాగే ఒక కుక్కను మనం చూసుకున్నాం అనుకోండి, అది ఎంత విశ్వాసంగా ఉంటుందో చూడండి. ఉంటుందా లేదా? దానికి ఆహారం మనం పెట్టకుండా ఉన్నప్పుడు, దానికి ఆకలైనప్పుడు, దానిని ఏడిపించినప్పుడు తప్ప అది మనం కరిచిది. కానీ మనకు చక్కగా దానికి ఆహారం పెట్టినప్పుడు అది ఏమవుతుంది? మనకి విశ్వాసం కలిగి మన చుట్టూనే తిరుగుతుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎవ్వరు కూడా మన ఇంటికి రాకుండా అది ఏం చేస్తుంది? కాపలా కాస్తుంది. అంటే ఆ కుక్క తన విశ్వాసాన్ని అది కాపాడుకుంటుందా, విడిచిపెట్టిందా? కాపాడుకుంటుంది. అంటే సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జంతువు కూడా, ప్రతి చెట్లు కూడా, ప్రతి నదులు కానీ సముద్రాలు కానీ ఏవి కూడా ప్రియమైన దేవుని వలరా దేవుడు వాటికి ఎలాంటి స్వభావాన్ని పెట్టాడో, ఎలాంటి ప్రకృతి ధర్మాన్ని వాటికి నియమించాడో, ఆ నియమించినటువంటి ధర్మాన్ని ఇంతవరకు కూడా అవి ప్రక్కకు వెళ్ళిపోలేదు. దేవుడు నియమించినటువంటి ఆ క్రమాన్ని అవి దారి తప్పలేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే మరి దారి తప్పిన వాళ్ళందరూ ఎవరు దారి తప్పారు? చూద్దాం ఎవరు తప్పారు. కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన విధానాన్ని మనం చూసినప్పుడు అక్కడ అంటున్నాడు కాగా అంటున్నాడు. ఏంటా కాగా అని మనం ఆలోచిస్తే, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, చూసారా, విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి శరీరధారిగా పంపించింది దేనికంట? ఎవ్వరు కూడా నశింపక నిత్య జీవాన్ని పొందునట్లు
కుమారుని మనకు అనుగ్రహించాడు. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఎంతగా ప్రేమించాడు తెలుసా? మనం ఏమనుకుంటాం తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన సిలువలో ప్రాణత్యాగం చేశాడు కాబట్టి, ఆ రక్షణ భాగ్యం మన దగ్గరకు వచ్చింది కాబట్టి మన బాప్తీసం తీసుకుంటున్నాము. దేవుడు మనల్ని ప్రేమించాడు అనేటువంటి ఒక చిన్న కాన్సెప్ట్ మన మైండ్లో ఉంచుకొని మనం చదువుతున్నాం. కానీ అసలు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో ఇంకొంచెం ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. చూడండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎలాగా అని ఆలోచిస్తే చూడండి, ఇదే రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. చూసారా? అంటే ఏ భేదము లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారంటే అందులో మన భారతదేశంలో ఉన్నటువంటి మనం కూడా ఉన్నాం ప్రియమైన దేవుని వాళ్ళరా. అంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆయన అనుగ్రహించు ఆ పరలోకాన్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకేం చేశాడు? అనుగ్రహించాడు అన్నమాట. ఇదే రోమపత్రిక 3వ అధ్యాయము 11, 12 వచనాలు కూడా చూడండి. ఇక్కడ ఏమన్నా మాట్లాడుతున్నాడు? నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడు లేడు. అంటే నీతిమంతుడు లేడు. నీతిమంతుల్లో కూడా మరి ప్రపంచంలో అందరం చూసుకుంటే ఒక్కడ కూడా నీతిమంతుడు లేడంట. అవునా? మరి ఒక్కరు కూడా లేకపోతే మరి దేవుడు ఎంతమందిని ప్రేమించాడు? అందరినీ ప్రేమించాడు. ప్రియమైన దేవుని వల్లరా, అందరి కొరకే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించాడు. అయితే చూడండి, ఈ విషయాన్ని గ్రహించువాడును లేడు. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువలో ప్రాణత్యాగం చేసిన విషయాన్ని మనం చెప్తున్నా సరే దాన్ని గ్రహించేవాడెవడును లేడు. దేవుని వెతుకువాడెవడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి వాలిన వారైరి. అందరూ ఎలా ఉన్నారంట? త్రోవ తప్పారు. ఏంటా త్రోవ? మనకు రోడ్లు లేవా? ఒక్క 2 కిలోమీటర్లు కనుక మనం వెళితే NH5 ఎక్కుతాం అన్నమాట. ఆ NH5 ఎక్కితే మనము 6 గంటల్లో వైజాగ్ వెళ్ళొచ్చు. అదే 6 గంటలు ఇటు చెన్నై వెళ్ళొచ్చు. అవునా కాదా? మరి ఎన్ని రోడ్లు బాగున్నా సరే దేవుడు ఏమంటున్నాడు? త్రోవ తప్పారంట. ఏంటా త్రోవ? మంచి మార్గములో నడవాలన్నటువంటి ఆలోచన మనిషి మెదడులోకి రావట్లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అందుకని దేవుడు అంటున్నాడు, నీతిమంతుడు ఒక్కడు లేడు, గ్రహించువాడు అస్సలు లేడు. అసలు దేవుణ్ణి వెతకాలన్నటువంటి ఆలోచన మనుషులకు అస్సలు కూడా రావట్లేదు. చూసారా? ఇంతకు ముందుల తాతల కాలంలో ఉన్న వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? కనీసం వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారైనా సరే దేవుడి మీద భక్తితో దేవాలయంలోకి ఇష్టంగా, అంటే నిష్ఠాగరిష్టగా, అమ్మో మనం చాలా జాగ్రత్తగా దేవుడు ఆలయంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగి పండగ వాతావరణాన్ని కల్పించుకునేవాళ్ళు. అవునా కాదా? ఈరోజు దేవుని ఆలయంలోకి వచ్చేటువంటి అందరూ కూడా మనసులో మంచి ఆలోచనలు పెట్టుకొని వస్తున్నారా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనిషి మనస్సులో మనిషి ఆలోచనలు మారిపోయినాయి. కాబట్టి ఆ మారిపోయిన వారిని చూసి దేవుడు అంటున్నాడు, దేవుని వెతుకువాడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని మాట్లాడుతూ చివరికి చూడండి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. మరి మనం అందరం ఎవరికి ఏ మేలు చేయలేదా? ఎవరికి ఏం సహాయం చేయలేదా? చేస్తున్నాం కదా.
మరి ఇక్కడేంటి ఏమంటున్నాడు దేవుడు? మేలు చెయ్యవాడు ఒక్కడును లేడంటున్నాడు. ఏంటో తెలుసా? అంటే ఎవరైనా మనకు సహాయం చేసినప్పుడు, ఎవరైనా మనతో మంచిగా మాట్లాడినప్పుడు వారికి మాత్రమే మనం సహాయం చేయాలన్నటువంటి ఆలోచన మన మనసులో ఉంటుంది. కానీ మనల్ని ఎవరైనా ఇబ్బంది కలగజేసి మన పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడారనుకోండి, వారిని చూసి మనం మేలు చేయాలనేటువంటి ఆలోచన మన మైండ్లోకి వస్తుందా? రాదు. అందుకని దేవుడు అంటున్నాడు, మేలు చెయ్యవాలనేటువంటి ఆలోచన మనిషి మనతడిలోకి రావట్లేదు అని మాట్లాడుతున్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఏంటది? రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, చూసారా, మనం ఇంకను ఎలా ఉన్నామంట? పాపులమై ఉన్నగా. దేవుని ప్రేమ చూసారా? కొంచెం బేస్ తగ్గించు. దేవుని ప్రేమ చూసారా? మనం ఇంకను పాపులమై ఉండగానే దేవుడు మనకి ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మనకి అనుగ్రహించాడు. ప్రేమైన దేవుని వాళ్ళరా, అంటే దేవుడు ప్రేమ అనేది ఎంత గొప్పదో, దేవుడు ప్రేమను మనం వెలకట్టలేమన్నటువంటి ఆలోచన మన మనసులోకి రావాలి. చాలామంది మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకు మంచి జరిగితేనేమో దేవుడు మన పట్ల కృప అనుగ్రహించి ఇదిగో మన పట్ల న్యాయాన్ని జరిగిస్తున్నాడని మనం అనుకుంటున్నాం తప్ప, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దేవుడు మన ప్రక్కనే ఉన్నాడు. ఆ సమస్య రావటానికి దేవుడే మనకి దానిని అనుగ్రహిస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోతున్నాం అన్నమాట. అందుకని చూడండి ఏమంటున్నాడు? ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా, అంటే అందరం పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నావా లేదా? పొందలేకపోతున్నాం. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యామా లేదా? అయ్యాము. అయినా సరే దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని వల్లరా, అది దేవుడికి ఉన్నటువంటి గొప్పతనం. అవునా? అది అందుకని ఏమంటున్నాడు చూడండి, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. అందుకని చూడండి, యేసు క్రీస్తు వారు మన కొరకు ఎందుకు చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? మనం ఇంకనూ పాపులమై ఉన్నామంట. ఆ పాపాన్ని మనలో నుండి తీసివేయాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని మనకి అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనం ఇంకా ముందుకు వెళ్ళి ఆలోచిస్తే రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో ఉంటుంది, కుమారుడిని దేవుడు మనకి ఎందుకు అనుగ్రహించాడో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అనుగ్రహించాడు బాగానే ఉంది, కానీ ఎందుకు అనుగ్రహించాడో తెలియాలి కదా, అవునా కాదా? ఇప్పుడు చదవండి. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణమా? మరణమేనా? పాపము వలన వచ్చు జీతము మరణమైనప్పుడు ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవరు చనిపోకుండా ఉన్నారు చెప్పండి? ఎవరు? చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం వచ్చినటువంటి వారు వరకు ఎవరు చనిపోకుండా ఈ భూమి మీద స్థిరంగా ఉన్నారు చెప్పండి? ఉన్నారు ఎవరైనా? మరి ఎవరు లేనప్పుడు, పాపము వలన వచ్చు జీతము మరణమైనప్పుడు అందరూ చనిపోతుంటే మరి మనకేంటి లాభం? ఆలోచించారు ఎప్పుడైనా? ఏంటి, ఏ మరణం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? శరీర సంబంధమైనటువంటి మరణం గురించి కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ నరకం అనే రెండో మరణానికి వెళ్లకుండా దానిని తప్పించుకోవడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తుని మన కొరకు ఈ లోకానికి పంపించి ఆయనని సిలువలో ప్రాణత్యాగం చేయించాడు. ఎందుకు అయ్యా, ఎందుకు నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఎందుకు ఈ లోకానికి పంపించావు? ఆ ప్రాణత్యాగం చేయవలసిన అవసరత ఏంటి అని మనం దేవుడిని అడిగితే ఆయన అంటున్నాడు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణమయ్యా. ఆ మరణాన్ని మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలో చెప్తున్నాడు. ఏం చేయాలంటున్నాడు? అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అర్థమైందా?
ఎలా అర్థమైంది? దేవుని కృపావరము అంటే దేవుని మన ఎడల కృప చూపించి ఆయన కుమారుని ఈ లోకానికి పంపించి మనం ఇంకనూ పాపులమై ఉండగా మనం ఇంకను ఈ లోకంలో పుట్టక ముందే మన కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి రక్షణ భాగ్యము ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. అవునా కాదా? మనం పుట్టిన తర్వాత దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించి సిలువలో ప్రాణత్యాగం చేయించాడా? తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళకి 2 కుమారులు కుమార్తెలు పుట్టారనుకోండి, వాళ్ళకి ఆస్తి ఎంత ఉందో ఆ 2 కుమారులకు వచ్చింది, ఓకే, బాగానే ఉంది. ఒకే కుమారుడు ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడికి పెండ్లి వయసు వచ్చింది. పెండ్లి చేసేటప్పటికి ఇల్లుని నిర్మాణం చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది. ఎవరికి? తండ్రికి. అవునా? కుమారుడికేమో ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి ఇల్లు కట్టాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఆ ఇల్లు కట్టి కుమారుడికి పెళ్లి చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనలో ఎలా ఆలోచిస్తున్నాడు తెలుసా? ఇదిగో నా పిల్లడికి పెళ్లి చేశాను అనుకో, 2 కుమారులు పుడితే మరి వాళ్ళు ఎక్కడ ఉంటారు అనేటువంటి ఆలోచన వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ముందుగానే స్థలాన్ని డివైడ్ చేసి, అవునా, స్థలాన్ని డివైడ్ చేసి ఇదిగో ఒక 2 బెడ్రూములు ఉండాలి, ముసలోళ్ళు ఉండటానికి ఇంకొక బెడ్రూమ్ ఉండాలి, ఇలా వంట గది ఒక చోట ఉండాలి, బాత్రూమ్స్ ఇన్ని ఉండాలి. పుట్టబోయే వారి కోసం ఆలోచించి ఇల్లుని మనం డిజైన్ చేసుకుంటున్నాం కదా. ఇది మన ఆలోచన అయితే దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు? ఇదిగో రాబోయే తరంలో తరతరాలుగా తన గర్భంలో నుంచి వస్తున్నటువంటి ప్రతి బిడ్డలు కూడా లోకంలోనికి యథార్థవంతులుగాను నీతిమంతులుగాను తల్లి గర్భం నుండి నేను పుట్టిస్తే వీళ్ళు మాత్రం లోకంలో ఉన్నవన్నిటిని చూసి నిజమని వాటి వెనకమాల వెళ్ళిపోయి పాపములోకి వెళ్ళిపోయి ఆ పాపములోకి వెళ్ళిపోయిన వారు ఎలా ఉన్నారంట? పాపములకు వెళ్ళిపోయిన వారు వారికి వచ్చేటువంటి జీతము మరణము అని చెప్తున్నాడు. ఆ మరణాన్ని తప్పించడానికే దేవుడు కృపావరము మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు ఉంది. అదే ఏంటది? అది నిత్య జీవము. ఆ నిత్య జీవాన్ని మనకు దేవుడు అనుగ్రహించాలని ఏం చేస్తున్నాడు? మనం ఇంకనూ పాపులమై ఉండగా తన కుమారుడిని మనకు అనుగ్రహించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి మనల్ని అందరినీ కూడా ఏం చేశాడు? ప్రేమిస్తున్నాడు. ప్రేమైన దేవుని వాళ్ళారా, ప్రేమించి మనల్ని బ్రతకనిచ్చి ఈ లోకంలో మనకు అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మనం ఇంకా ఏమని ఆలోచిస్తున్నామో తెలుసా? అమ్మో పిల్లకు పెళ్లి చేయాలి, ఆ పెళ్లి చేసిన తర్వాత మనం బాప్తిసం తీసుకుందాంలే, అదే ఆలోచన. లేదంటే ఎవరి దగ్గరైనా డబ్బులు మనకు రావాలనుకోండి, ఆ డబ్బులు రావాలంటే నార్మల్గా అడిగితే డబ్బులు ఇస్తారా ఈ రోజుల్లో? ఇవ్వట్లేదు. వారిని బూతులు తిట్టడమో లేదా ఇంకో రకంగా వారిని బెదిరించడమో డబ్బులు వసూలు చేసుకోవాలి. ఆ డబ్బులు వసూలు చేసుకోవాలంటే ఈ బాప్తిసం తీసుకున్నారనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి గట్టిగా మాట్లాడి డబ్బులు వసూలు చేసుకున్నటువంటి ఆలోచన కలిగిద్దా? అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగో బాప్తిసాన్ని వెనకేసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకొంతమంది ఉన్నారు. ఏంటో తెలుసా? కొంతమంది చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి వాళ్ళకి. ఏంటి? చక్కగా పనికి వెళ్తున్నారు, మధ్యాహ్నం ఇంటికి వస్తున్నారు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఏం చేయాలో అర్థం కాక చెట్ల కింద కూర్చొని పేకాట ఆడాలనేటువంటి ఆలోచన కలుగుతుంది వాళ్ళకి. ఎందుకు? సరదాగా. ఒకవేళ ఈ మాటలు విని ఈ బాప్తిసం తీసుకున్నారనుకోండి, ఆ చిన్న చిన్న ఆనందాలు వాళ్ళు కలిగేవన్నీ పోగొట్టుకోవాలా లేదా? పోగొట్టుకోవాలంటే, ఆ పోగొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? బాప్తిసాన్ని తీసుకోకూడదు అనేటువంటి ఆలోచన మన మైండ్లోకి వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, అంటే చిన్న చిన్న ఆనందాలు ఈ లోకంలో మనం పొందుకోవటం కోసం దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప మహాలోకాన్ని మనం పోగొట్టుకోవాలా? అవసరమా? చాలామంది మనం ఆలోచిస్తూ ఉంటాం. ఏంటో తెలుసా? ఏదైనా యుక్త వయసులో ఉన్నటువంటి పిల్లలు దేనికోసం ఏదో, ఎలాగంటే చిన్న మాట చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక చిన్న పిల్లోడు ఒక 20 సంవత్సరాలు ఉంటాయి, దారిన వస్తున్నాడు. వాడికి ఒక మామిడికాయ తోట కనపడింది. తోట కనపడేసరికి వాడు ఆశ పుట్టి ఏం చేశాడు తెలుసా? అదే తోటలో ఉన్నటువంటి మామిడికాయలు రోడ్డు మీద పెట్టి అమ్ముతున్నారు. కాయ 20 రూపాయలు 30 రూపాయలు ఎంతో.
కానీ వీడి ఆలోచన ఎలా ఉంటుంది? తోట లోపలికి వెళ్ళాలి, నచ్చిన కాయను మనం కోసుకోవాలి, దానికి కూడా డబ్బులు ఇవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరైతే కాపలాదారులు ఉన్నారో వాళ్ళకి తెలియకుండా తోటలోకి వెళ్ళి ఆ కాయను కోసుకోవాలనేటువంటి ఆలోచన ఆ యుక్త వయసులో ఉన్న వాళ్ళకి వస్తాయి. వాళ్ళకు వచ్చేటువంటి ఆలోచనలు అలాగే ఉంటాయి. వాడేం చేశాడు? చెట్టు ఎక్కాడు, కాయ కోసాడు, ఆ కొమ్మ ఇరిగి కింద పడ్డాడు, ఫ్రాక్చర్ అయింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? తల్లిదండ్రులు వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఈ తోట యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఆ దొంగతనంగా కాయలు కోసే కుర్రోడిని ఏమనట్లా, అతను కూడా భయపడుతున్నాడు. ఎందుకు? నా తోటలో జరిగింది కదా, ఒకవేళ నేనేదైనా గట్టిగా గదివితే ఆ కుర్రోడు దిగబోయి కింద పడితే కాళ్ళు ఇరిగిందేమో అని తల్లిదండ్రులు అనుకుంటారేమో అని ఆయన భయపడుతున్నాడు. ఏది కాయలు పోతే పోయినీలే అనుకుంటున్నాడు. వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా? అరే, 20 రూపాయలు పెడితే రోడ్డు వెంబడి కాయలు చక్కగా అమ్ముతున్నారుగా, అదే తోటలో కాయే కదా, నువ్వు లోపలికల్లా వెళ్ళి ఆ చెట్టు ఎక్కి కాళ్ళు ఇరికి కింద పడ్డావు, ఇప్పుడు 40-50 వేలు అవుతాయి, 3 నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఇది నీకు అవసరమా అనేటువంటి మాటలు అంటావా లేదా? అంటే 20 రూపాయలు పెట్టి ఒక మామిడికాయ కొనుక్కోవడానికి బదులు చెట్టు ఎక్కి కింద పడి ఒక 40 వేలు వదిలినాయి అనుకోండి, అతన్ని ఏమంటాం మనం? అరే, ఇంకా నీకు చిన్నపిల్లల చేష్టలో పోలేదురా, నీకు 20 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా ఎంతకాలం నీకు చెప్పాలనేటువంటి మాటలు మనం అంటామా లేదా? అయితే దేవుడు మనకిచ్చేటువంటి ఆ నిత్య జీవం అనేది మనం పొందుకోవటానికి దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తున్నా సరే మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న ఆనందాలని కోల్పోవాలనేటువంటి ఆలోచన మనలోకి వచ్చి ఆ బాప్తీసాన్ని మనం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, అందుకని చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఎవరి మీద విశ్వాసం ఉంచ మనం? తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి. తన నామమందు, ఎవరి నామమందు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమందు విశ్వాసం ఉంచిన వారికి ఏమొచ్చిందంట? లాభం ఏంటంట? దేవుని పిల్లలగుటకు యేసుక్రీస్తు వారికి అధికారం అనుగ్రహించాడంట. అయ్యా, ఇదిగో నిన్ను ఎవరైతే విశ్వసించి నమ్మి బాప్తీసం పొంది రక్షణలోకి వస్తారో వాళ్ళు ఇక నుంచి నా పిల్లలు అని దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమని? నేను వారికి తోడుగా ఉంటానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు సీఎం ఎవరైతే ఉన్నారో ఆ సీఎంకు మనం దగ్గర బంధువులు అనుకోండి, మన మీద ఏగ వాలిద్దా? ఏదైనా సమస్య వస్తే చూడకుండా ఉంటారా? అలాగే మరి దేవుడు ఎవరు? తండ్రి కదా. ఈ సర్వాన్ని సృజించినటువంటి ఆయనే మనకు తండ్రిగా ఉండి, మీరు నా పిల్లలగుటకు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచి బాప్తీసం ద్వారా రక్షణ పొందుకోండి దేవుడు మనల్ని బ్రతిమలాడుతున్నా మనం మాత్రం ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని. ఏదో ఒక ఉపదేశం అనేది పౌలు గారు పొందుకున్నారంట. ఆ పొందుకున్నటువంటి ఉపదేశాన్ని మీకు అనుగ్రహించనంటున్నాడు. అనేమంటున్నాడు తెలుసా? అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. చూసారా ఈ మాటలో ఎలా జరిగింది? ఏదో ఆషామాషాగా జరిగిందా? దేవుడు అనాదికాల సంకల్పం. ప్రేమైన దేవుని వాళ్ళరా, అంటే ఈ సృష్టి రవ్వంతయు సృజింపబడక మునిపే దేవుడు మనల్ని ఈ లోకంలో సృజించాలని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు, ఈ లోకంలోకి వచ్చినటువంటి మనము ఎలాంటి ఆలోచనలు కలిగి ఉంటామో, పాపంలోకి ఎలా వెళతామో అవన్నీ హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడికి తెలుసు గనక ఆయన ఏం చేశాడు? ముందుగానే లేఖనముల ప్రకారము, అంటే
పాత నిబంధనలో రాబోయే యేసుక్రీస్తు వారి కోసం ముందుగానే ప్రవచనాలు రాయించాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ప్రతి అధ్యాయాన్ని మీరు చూసుకుంటే 39 పుస్తకాల్లో యేసుక్రీస్తు వారి ప్రస్తావన లేకుండా ఏ అధ్యాయం కూడా లేదు. అంటే ప్రతి అధ్యాయంలో యేసుక్రీస్తు వారి గురించి రాయబడినప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఆ నిత్య జీవితం గురించి కూడా రాయబడిందా లేదా? రాయబడింది. ఈ ప్రణాళిక ఎప్పుడుది? అనాది కాల సంకల్పానిది. మనం ఏదో యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా యెరూషలేం ప్రాంతానికి, ఆయన సిలువ వేయబడ్డాడు కదా, అప్పుడు దేవుడు ప్రణాళిక ఏమో అనేటువంటి ఆలోచన ఒకవేళ మనకు ఉందేమో, కానీ అనాది కాల సంకల్పం అది. అందుకని చూడండి, లేఖనముల ప్రకారం ఏం జరిగింది? మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. అదే లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేపబడ్డాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందుడి. ఏమంటున్నారు పేతురు గారు? ఏమంటున్నాడు? మీరు మారు మనసు పొందాలి. ఎందుకు మారు మనసు పొందాలి అని అడిగితే పేతురు గారు అంటున్నాడు, పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు వారు నామమున బాప్తీసము పొందుడి అని అన్నాడా లేదా? ఆ మాట పేతురు గారు అన్నాడంటే దానికంటే ముందు వచ్చినా చూడండి ఏం జరిగిందో. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అన్న దగ్గర ఒకటేసి కింద ఫుట్నోట్లు ఏముందో చూడండి, పొడవబడి. అంటే దేవుడు వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నప్పుడు హృదయంలో గద్దింపు లేకుండా, గుచ్చుకున్నట్టు లేకుండా, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని హెచ్చరిక మాటలు లేకుండా దేవుడు వాక్యాన్ని బోధించారు అనుకోండి, హాయిగా నవ్వుకొని ఇంటికి వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల ఏమైనా ఉపయోగమా? లేదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అక్కడ కూడా అదే జరుగుతుంది. ఏంటది? వారు ఈ మాట విని, ఏ మాట తెలుసా? ఇదిగో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు ఆయన మృతి పొందాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు 3 రోజులు తిరిగి లేచాడో, ఈ విషయాలన్నిటి గురించి ఆ అధ్యాయంలో వివరిస్తున్నప్పటికీ చివరికి వాళ్ళకి అర్థమైంది ఏందో తెలుసా? అక్కడ విన్న వాళ్ళందరికీ ఏమర్థమైంది తెలుసా? ఇదిగో ఆ మాటల ద్వారా హృదయంలో ఏమైంది? నొచ్చుకున్నారు. వామ్మో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఏదో మరియమ్మ కుమారుడు, యేసేపు కుమారుడు అనుకున్నాం, కానీ ఈయన సామాన్యుడు కాదు, దేవుడితో సమాడు అనేటువంటి విషయమా అనేటువంటి పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళ హృదయంలో భయపడి దేవుడు వాక్యాన్ని అంగీకరించి వెంటనే వాళ్ళు ఏం చేస్తున్నారు? సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, చూసారా? ఎవరైనా సరే, అయ్యా డిసెంబర్ 25వ తారీఖు మంచిది, ఇదిగో 4 బాప్తీసం తీసుకుంటున్నారు, మీరు కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే రాండి అని ఒకవేళ ఎవరైనా దైవ సేవకులు అన్నారనుకోండి, అలా బాప్తీసము తీసుకోకూడదు. అవునా? పెళ్లి జరుగుతుంది అనుకోండి, పెళ్ళికి నీకు బాప్తీసం ఇస్తేనే మేము పెళ్లి చేస్తాం, లేకపోతే లేదని ఎవరైనా అన్నారనుకోండి, అలాంటి బాప్తీసం కూడా తీసుకోకూడదు. ఎందుకు? దేవుడు వాక్యం అనేది మన దగ్గరకు రావాలి. దేవుడు ఎందరిని అంగీకరించుతో అంటే ఆకర్షిస్తాడో, ఆకర్షించిన వాళ్ళ దగ్గరకు తన వాక్యాన్ని పంపిస్తున్నాడా లేదా? మనం ఎన్నో లేఖనాలు మనం చదువుకున్నాం ఇంతకుముందు కూడా. అయితే ఆ లేఖనాలు మన దగ్గరకు తీసుకొచ్చినప్పుడు, దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు, ఆకర్షించిన తర్వాత మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? హృదయంలో నొచ్చుకోవాలి. అయ్యా, నా కొరకే యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించామనేటువంటి ఆలోచన మనకు రావాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మీద ఆయన విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి వచ్చి ఏమని అడుగుతున్నాడు చూడండి. ఇక్కడ వాళ్ళందరూ ఏమని అడుగుతున్నారు? ఇదిగో అది కాదు, 37 చదువుతున్నాం కదా. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా. చూసారా? అంటే
అప్పుడు వాక్యం విన్న తర్వాత వాళ్ళే వచ్చి అడుగుతున్నారు, ఏమని? అయ్యా, మేము వాక్యం అంతా విన్నాం, ఓకే. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా మేము అంగీకరించాలనుకుంటున్నాం, ఓకే. ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ భాగ్యం కలుగుతుందని కూడా మేము నమ్మాం, ఓకే. ఇప్పుడు మేమేం చెయ్యాలని విన్నవాళ్ళు వచ్చి అడుగుతున్నారు విశ్వాసులు. వాళ్ళు వచ్చి అడిగినప్పుడు పేతురు గారు చెప్తున్నాడు ఈ మాటలు. ఏం మాటలు చూడండి. మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుకుంటారు. ఓకేనా? ఏమర్థమైంది ఇప్పుడు? ఒక దైవ సేవకుడు కానీ ఒక విశ్వాసి కానీ ఎదుటి వ్యక్తిని బాప్తీసం తీసుకోండి అని మాత్రం మనము బలవంతం చేయకూడదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అలాగే ఒక పెళ్లి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి బాప్తీసం తీసుకోండి అని మనం వాళ్ళని బలవంతం చేయకూడదు. ఎవరికైతే దేవుడి వాక్యమని హృదయంలో వాళ్ళు ఆ వాక్యాన్ని అంగీకరించిన తర్వాత, అయ్యా మమ్మల్ని ఏం చేయమంటామని వాళ్ళలో భయం కలిగి దైవ సేవకుల దగ్గరకు వచ్చి మేము బాప్తీసం తీసుకుంటాం మాకు ఇవ్వండి అంటే, అప్పుడు ఖచ్చితంగా దైవ సేవకుడు ఏం చేయాలి? అట్లా కాదు, మీరు 6 వారాలు రండి చర్చిలోకి, మీ ప్రవర్తన అంతా చూసి నేను తర్వాత బాప్తీసం ఇస్తాను అన్నాడు అనుకోండి, ఈ లోపల చచ్చిపోతే ఏమైద్ది? సరే, రాబోయే 2 నెలల్లో మీటింగ్ పెడుతున్నాము, ఆ మీటింగ్ రోజు మరి మనం బాప్తీస కార్యక్రమం ఉంటుంది, మీరు ఇప్పుడు బాప్తీసం తీసుకోవాలనుకున్న వాళ్ళందరూ ఈ 2 నెలలు ఆగి ఆ మీటింగ్ రోజు బాప్తీసం తీసుకోండి అన్నాను అనుకోండి, ఇది కూడా కరెక్టేనా? కాదు ప్రియమైన దేవుని వాళ్ళరా. మరి ఎప్పుడు తీసుకోవాలి అనే ఆలోచన మనం ముందు ఆలోచిద్దాం, ఓకేనా? ఇప్పుడు ఏమైనా అట్లా ఆలోచన కలుగుతుంది? వాళ్ళు చెప్తున్నారు పేతురు గారు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారు, దేవుని కుమారులు అనబడతారు, దేవుని రాజ్యంలో మీరు పాలిభాగస్తులు అవుతారనే విషయాన్ని తెలియపరుస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. అదే ఆలోచన మళ్ళీ చూడండి, ముందుకు వెళ్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మామూలుగా అయితే 21 చూడాలి. 20వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూసారా ఎలా రక్షణ పొందారంట? నీటి ద్వారా. మరి వాళ్ళు ఏమైనా నీటిలో మునిగారా? లేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. వాళ్ళు దేవుడు మాటని అంగీకరించారు. అప్పటి వరకు వర్షమే పడలేదు కనుక దేవుడు ఎప్పుడైతే నేను ఇదిగో ఈ యొక్క సృష్టి అంతటి కూడా నేలతో ముంచేస్తున్నాను, సృష్టి అంతా కూడా మొత్తం సర్వము కూడా ఈ నీటిలో మునిగిపోయిద్ది అనేటువంటి ఆలోచన ఆ నోవాహు గారు చెప్పినప్పుడు, నోవాహు గారు ఆయన మనసులో కొంచెం కూడా అపోహమైనటువంటి ఆలోచనలు కలగల. ఏంటో తెలుసా? ఆయనకి అప్పటికి ఎన్ని సంవత్సరాలు? అప్పటికే సుమారు ఒక 400 సంవత్సరాల పైనే ఉన్నాయి ఆయనకి. మరి అంత వయసు ఉన్నప్పుడు, అన్ని సంవత్సరాల్లో వర్షం పడినప్పుడు దేవుడు వచ్చి వర్షం పడిద్దని చెప్పంగానే ఆయన ఏ మాట అయితే నమ్మాడో, ఆ నమ్మిన దాన్ని బట్టి ఎవరెవరు రక్షణ పొందారు? వాళ్ళ కొడుకులు 3, ఆయన భార్య, ఆ 3 కొడుకులకి 3 భార్యలు ఉన్నారు కాబట్టి మొత్తం కలిపి 8 మంది నీటి ద్వారా రక్షింపబడ్డారు. అవునా కాదా? ఎలా రక్షింపబడ్డారు? విశ్వాసాన్ని బట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ విశ్వాసం అనేది మనం కూడా ఉండాలి. తర్వాత చూడండి 21, దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా
శరీర మాల్యమును తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఇదిగో రక్షణ భాగ్యంలోకి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలి? నిర్మలమైనటువంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు? తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే ఈ పాప క్షమాపణ నిమిత్తం దేవుడు మనకి కుమారుని అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడా లేదా? అనుగ్రహించాడు, బాగానే ఉంది. ఈ అనుగ్రహం అనేది అందరికా కొందరికా? చాలామంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇజ్రాయేల్ కోసం, వారి కోసమే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు, ప్రపంచంలో ఎవరి కోసం కాదని చెప్పి చాలామంది ఏం చేస్తున్నారు? హేతువాదులు మాట్లాడుతున్నారు. అయితే ప్రకటన గ్రంథము 3:20 నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనడు నా స్వరము విని తలుపు తీసిన ఎడల, అర్థమవుతుందా? ఎవడైనడు నా స్వరము విని తలుపు తీసిన ఎడల, హృదయములో నన్ను చేర్చుకున్న ఎడల, హృదయములో చేర్చుకున్న తర్వాత విశ్వాసం ఉంచిన ఎడల, విశ్వాసం ఉంచిన తర్వాత బాప్తీసం తీసుకున్న ఎడల, అప్పుడు ఏం చేస్తానంటున్నాడు? నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతను భోజనము చేయును. చూసారా? చేయుదును. చూసారా? అంటే తలుపు యొద్ద తట్టుచున్నప్పుడు కూడా దేవుడు స్వరము విని మనం తలుపు తీయట్లేదు అనుకోండి, వచ్చింది దొంగ అయితే మనం తలుపు తీయాల్సిన అవసరం లేదు. ఎందుకు? అతను లోపలికి వచ్చి ఏం చేస్తాడు? వాడికి కావలసినవన్నీ తీసుకొని వెళ్ళిపోయి దోచుకెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ వచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడు హృదయం వద్దకు వచ్చి హృదయం అనే తలుపును తట్టుచున్నప్పుడు ఆ తలుపును తీయటానికి ఆ స్వరం విని కూడా మనం తీయలేదనుకోండి, అప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? ఇదిగో ఇప్పుడు గనక నన్ను మీరు ఈ లోకంలో మీరు ఉన్నప్పుడే మీరు నన్ను అంగీకరించి నా నామమును అందరి ముందు మీరు ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? అంటే నేను అంటే ఎవరు? యేసుక్రీస్తు అంటున్నాడు, తండ్రి దగ్గరకు వెళ్ళినప్పుడు, తీర్పులోకి వెళ్ళినప్పుడు, ఇదిగో ఈ కుమారుడు కూడా నాకు తెలుసయ్యా, ఈ కుమారుడికి పరలోకం ఇవ్వాలి, ఈ కుమార్తెకి పరలోకం ఇవ్వాలని తండ్రి దగ్గర నేను మిమ్మల్ని ఒప్పుకుంటాను అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? స్వరము ప్రతి గురువారం వినపడుతుందా లేదా? ప్రతి ఆదివారం వినపడుతుందా లేదా? ప్రతి మీటింగ్లో వినపడుతుందా లేదా? ఫేస్బుక్లో వినపడుతుంది, యూట్యూబ్లో వినపడుతుంది, అవునా? ట్విట్టర్లో వినపడుతుంది, ఇన్స్టాగ్రామ్లో వినపడుతుంది. అయినా మనం ఏం చేస్తున్నాం తెలుసా? చిన్న పిల్లలు ఏం చేస్తారు? బాగా అల్లరి చేస్తూ ఉన్నారనుకోండి, 2 మాటలు ఏం చేస్తాం? మనం గదుగుతాం అన్నమాట. గదివినా కూడా ఇంకా అల్లరి చేస్తున్నాడు అనుకో, నువ్వు వరండాలో ఉండి నీ పని నువ్వు చేసుకుంటానే ఉంటావు, లోపల ఉన్నవాడు వాడు అరుస్తూనే ఉంటాడు. ఎవరైనా దారిని పోయేవాళ్ళు ఏం చేస్తారు? ఏమా పిల్లోడు లోపల ఉండి ఆ రకంగా అరుస్తుంటే నువ్వేంది, నీకు వినపడలేదా? ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళొచ్చు కదా అని బయట ఉన్న వాళ్ళు నిన్ను అడిగినప్పుడు నీ సమాధానం ఏంటో చెప్పండి? ఏంటో సమాధానం? వాడు అంతే అరుస్తాడులేండి, వాడు అంతేను, నేను వెళ్ళాననుకో ఇంకెక్కువ అరుస్తాడు అని చెప్పి నేను అందుకే వెళ్ళకుండా ఉన్నానని చెప్పి సమాధానం చెప్తాం. అవునా కాదా? అవునా? కానీ యేసుక్రీస్తు వారు వచ్చి తలుపు యొద్ద నుంచి తట్టుతున్నాడంటే ఆ పిల్లోళ్ళలాగే మనం తీసుకుంటున్నామా? ఆయన అంతే అరుస్తాడులేండి, ఆయన సంగతి మనకెందుకు అని అనుకుంటున్నామా? అలాగే అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ రక్షణ భాగ్యం అనేది ఎంత గొప్పదో మనకి అర్థం కావట్లేదు. ఆయన అనాది కాల సంకల్పంలోనే అసలు ఈ భూమి మీద మనం పుట్టక ముందే దేవుడు మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిలో మనల్ని కావాలని, ఆయనకు కుమారులుగా మనల్ని అనుగ్రహించుకోవాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం చొప్పున యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చాడు. మనకు రక్షణ భాగ్యాన్ని కలగజేస్తానంటున్నాడు. మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. 2026 సంవత్సరాల క్రితం ఈ యొక్క సువార్త ప్రారంభమయ్యి ఈ రోజు కూడా సువార్త ప్రకటన అనేది జరుగుతూనే ఉంటుంది. ప్రియమైన దేవుని వాళ్ళరా, అయితే చూడండి, రోమపత్రిక 10:13 ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. ఒకటేమో ఎలా రక్షింపబడతారంట? బాప్తీసం ద్వారా. ఈ రోమపత్రిక 10:13 ఏమంటున్నాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో
వాడు రక్షింపబడును. అంటే బాప్తీసం తీసుకోవటం మనకి ఎంత ఇంపార్టెంటో, దానితో పాటు ప్రార్థన పూర్వకంగా మనం ఉండటం అంతకంటే కూడా ఇంపార్టెంటే ప్రియమైన దేవుని వాళ్ళరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో ఉంటుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. అంటే ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అంటే రోజు ఆరాధనకు వస్తే క్రీస్తునందున్నట్లా, మీటింగ్స్కి వస్తే క్రీస్తునందున్నట్లా, ఒక 10,000 చందా వేస్తే క్రీస్తునందున్నట్లా కాదు. ఎవరైతే తన హృదయములో పాత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని పొందుకొని యేసుక్రీస్తువని హృదయములో సొంత రక్షకుడిగా అంగీకరించుకుంటే వారు మాత్రమే నూతన సృష్టిలో ఉన్నట్లు. అవునా?